మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. పెళ్లి పనులు మొదలు పెట్టడం అనేటటువంటి దాని వెనక ఒక సంస్కారం ఒకటి ఉంటుంది. పెళ్లి పనులు మొదలు పెట్టడము అంటే గబగబా వెళ్ళి ఏదో వెన్యూ బుక్ చేసేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోయి బట్టలు కొనేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోయి ఏదో వస్తువులు కొనేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోయి ఏదో మట్టి మన్ను తెచ్చేసుకుంటూ ఉండడం, అలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్నీ కావు. పెళ్లి పనులు మొదలెట్టడము అంటే సంస్కారవంతముగా మీరు కొన్ని విషయములను తెలుసుకొనుట. అసలు అది తెలుసుకోకుండా మొదలుపెట్టినవి పెళ్లి పనులు కానీ కావు. ఎందుకో తెలుసా? మీరేం చేయబోతున్నారు? వివాహం చేయబోతున్నారు. వివాహము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే విశిష్టో వాహో వివాహ అని అర్థం. వి అంటే విశిష్టం, వివాహము, వాహము అంటే పొందుట, విశిష్టమైన దానిని పొందుట. విశిష్టమైన దానిని పొందుట అంటే ఏమిటి? విశిష్టమైంది లోకంలో చాలా గొప్పది ఇది భగవంతుడు. ఆ భగవంతుణ్ణి పొందడం కోసమని ఒక వ్యక్తికి మీ కూతుర్ని ధర్మపత్నిగా ఇవ్వబోతున్నారు. అసలు ఆ వంశంలో ఆ లక్షణం ఉందా? అసలు భగవంతుడి గురించి ఆలోచించే లక్షణం ఆ వంశానికి ఉందా? కృతజ్ఞులేనా వాళ్ళు? వాళ్ళ ఇంట్లో అలా ఆలోచన చేయగలిగినటువంటి లక్షణం ఉన్నవాళ్ళేనా? అసలు నీ కూతురుగా సంస్కారం ఉందా? ఈశ్వరుడు గురించి ఎప్పుడైనా ఆలోచించడం, నమస్కారం పెట్టడం ఈ అమ్మాయికి ఉందా? ఈ అమ్మాయి ఆయన పక్కన చేరి ఆయనకి ఉన్న భక్తి కూడా నాశనం చేసేస్తుందా? ఈ అమ్మాయి వెళ్ళి ఆయన ఐశ్వర్యాన్ని పెంచేటట్టు ఏమైనా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తుందా? అసలు నువ్వు ఇది ఆలోచిస్తే వివాహం. అది కాకుండా పిల్లకి వయసు వచ్చిందని సంబంధం వెతకడం వివాహం అన్న మాటకి నీకు అర్థమే తెలియకపోవడం. పెళ్లి పనులు మొదలు పెట్టడము అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీకు వివాహం అన్న మాట అర్థమవుట. అందుకే దేనితో ప్రారంభం అంటే నమస్కారం పెట్టి మొదలు పెడతాం. వెళ్ళి అయ్యా మా అమ్మాయిని మీరు చేసుకోవాలంటే ఇలా ఎందుకంటారో తెలుసా అండి? అన్ని వేళలా నమస్కారానికి ఒకటే అర్థమని మీరు అనుకోకండి. ఇలా ఎందుకు కలుపుతారంటే రెండు చేతులు రెండు ఒకటైనట్టు మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలు ఒక్కటవ్వాలి. అంతేకాని అస్తమానం వీళ్ళు అంటే వాళ్ళు అంటే వీళ్ళు అది కాదు. ఎలా ఒకటి మీదకి పెడదాం మనం అన్న ఆలోచనలో ఉండాలి. అసలు వీళ్ళ మధ్య ముందు ప్రారంభమే గొడవతో మొదలైంది అనుకోండి, వాళ్ళేం సంతోషంగా సంసారం చేస్తారా? ఈయనేమో వియ్యాలారింటికి వెళ్ళడు, వియ్యాలారేమో వీళ్ళింటికి రాడు, అత్తగారేమో కొడుకు దగ్గరికి వెళ్ళదు, అంటే మామగారేమో 4 రోజులు ఉండడానికి కుదరదు. ఇంక ఏమిటి మనశ్శాంతి ఉంటుంది ఆ కొడుక్కి కోడలికి? నీకు ముందు అరమరికలు లేకుండా వియ్యాలారు కలిసి ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. అసలు వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటుంటే వాళ్ళకి ఏం సంతోషంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇది వెళ్ళి వాళ్ళ మీద పడిపోదా ఆ ప్రభావం? ఈ మధ్యలో నలిగిపోయేది ఎవరంటే ఏ కోపంతోటో ఓ మాట ఆడపిల్లంటే 3 రోజులు ఆయన అమ్మాయి అబ్బాయి మాటలు మానేసుకుంటారు. నీది ఆ తప్పు. నీకు ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల, నీకు సంస్కారం లేకుండా నువ్వు ప్రవర్తించడం వల్ల పిల్లలు నలిగిపోతున్నారు. ఇది తెలుసుకుని ఉండాలి. ఇది ముందు అసలు నీకు ఆ పరిణితి ఏర్పడడం, నీ పిల్లని ఎందుకు ఇస్తున్నావో తెలుసుకుని ఉండడం. ఈ పిల్లని ఇచ్చా ఆ ఇంటిని ఏమైనా ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? నీ పిల్ల వెళ్ళి 11 వరకు పడుకొని లేవకపోతే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి కాఫీ తెచ్చి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు పంపుతున్నావో నువ్వు చెప్పగలగాలి. నువ్వు వెళ్ళి ఆ ఇంటి మందిరాన్ని పూజ చేయాలమ్మా. నీ మామగారిని గౌరవించాలి, నీ అత్తగారిని గౌరవించాలి, నీ భర్తని గౌరవించాలి. నీవు ఇక నుంచి ఇక్కడి అభ్యున్నతితో పాటుగా అక్కడి అభ్యున్నతిని ప్రధానంగా కోరుకోవాలి తల్లి. నీవు చేసే పూజ ఆ ఇంటిని వృద్ధిలోకి తెస్తుంది. నువ్వు మాట్లాడే మాటలు ఆ వంశానికి గౌరవాన్ని తీసుకొస్తాయి. నువ్వు చెప్పడం అన్నది ఒకటి ఉందిగా ముందు. అసలు నీ ప్రయత్నం అక్కడ ప్రారంభం. ఇది ఎక్కడి వరకు పెడుతుందంటే మీరు చేసే ఏ పనైనా కూడా ఈ వైదిక చట్రంలోకి రావాలి, ధర్మచట్రంలోకి వచ్చి దిగాలి. అది మీరు ఏ పని చేసినా తప్ప పెళ్లి పనులు అని మొదలుపెట్టి ధర్మచట్రాన్ని దాటేసింది అనుకోండి, అది అప్పుడు అది పెళ్లి పనులు కావు, పెటాకుల పనులు అవుతాయి. అవి పనికొచ్చే పనులు అవవు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఇంత కోపంగా ఇవాళ జరుగుతున్నదంతా చాలా మటుకు అంతే. నేను జరుగుతున్న దాన్ని వివరణ చేసే కన్నా జరగవలసిన దాని పరమార్థం చెప్తే మీరు సంతోషిస్తారు. పెళ్లిలో పువ్వులు ఇస్తూ ఉంటారు. లోపలికి పెడుతుంటే ఏదో చేతిలో గులాబీ పువ్వు ఏదో పెడుతూ, ఎందుకు పెట్టారు అంటే ఓ పువ్వు మగాడికి ఇస్తారు, ఆడదానికి ఇస్తారు. మగవాడు ఏం చేస్తారంటే మీరు చూడండి, ఆ పువ్వుని సభలో కూర్చుని వాసన చూసి రేకులు విప్పి నోట్లో వేసుకునేవాడు ఒకడు, అవన్నీ కింద పోసేస్తే అవన్నీ తొక్కేసేవాళ్ళు ఒకళ్ళు, చెప్పులు వేసుకు తిరిగేవాళ్ళు కొంతమంది. ఎందుకు ఇస్తున్నావు నువ్వు గులాబీ పువ్వులు? నువ్వు ఒక పువ్వు ఇస్తున్నావంటే దానికి ఒక మర్యాద ఉంది. అది తెలిస్తే ధర్మచట్రం,
అది తెలియకపోతే చట్రం పైకి వెళ్ళిపోతావు. పువ్వు ఎవరికి ఇవ్వాలి? మగాడికి కాదు పువ్వు ఇవ్వాల్సింది, సువాసినికి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ నీ సువాసినిత్వం, నువ్వు పసుపు కుంకాలతో ఉన్నావు అంటే నువ్వే పరాశక్తివి, నువ్వే గౌరీదేవివి. ఇప్పుడు నువ్వు వచ్చి సభలో కూర్చుంటే నా కూతురు తాళి కట్టే ముందు, నా కూతురుకి తాళి అల్లుడు కట్టే ముందు ఆ మంగళసూత్రాన్ని తెచ్చి నీ మెడలో తగిలిస్తారు, నీలా 10 కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని. తల్లి నువ్వు నడిచి రావడం వల్ల నీ మెడలో మంగళసూత్రానికి నా కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రం తగల్చే అవకాశం నాకు ఇచ్చావు. నీ సువాసినిత్వము 10 కాలములు అలాగే ఉండాలమ్మా అన్న ప్రేమతో ఎవరు ఆహ్వానించాడో ఆయన ఏం చేస్తాడంటే సువాసినులందరికీ పువ్వులు ఇప్పిస్తాడు. తాపంతో వచ్చాడు పురుషుడు, ఎందుకంటే భార్యని తీసుకుని బిడ్డల్ని తీసుకుని వచ్చాడు, భోజనానికి వచ్చాడు, వివాహానికి ఆశీర్వచనం చేయడానికి వచ్చాడు కష్టపడి. ఆశీర్వచనం చేయడానికి వచ్చేవాడు ఏం చేస్తాడు? వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుని వచ్చావు కాబట్టి ఆ రోజున ఇంకొంచెం గాయత్రి ఎక్కువ చేసుకుని వచ్చావు. నా కూతురు కోసం మీరు ఇంత కష్టపడి పరుగు పరుగున వచ్చారు, రావణంలో మీకు చెమట పట్టింది, మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గైకొని అంటారు. అందుకని చందనం మగవాళ్ళకి రాస్తారు. ఇప్పుడు ఆత్మీయత, మీరు 50 మాటలు కాఫీలు 40 మాటలు కూల్ డ్రింకులు ఇమ్మని ధర్మచట్రంలోకి చెప్పలేదు, అది వేరు మర్యాద అంతే. అసలు మర్యాద ఏమిటి? ఓ పువ్విస్తే సువాసినికి ఇవ్వడం, ఒక చందనం రాస్తే ఎందుకు రాస్తున్నావో తెలిసి చందనం రాయడం. నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. శుభలేఖలన్నింటిలో ఒక వాక్యం ఉంటుంది, మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించేని. ఏ పెళ్లిలోనైనా మీకు చందనం ఎవరైనా రాశారా? ఎవరైనా రాశారా? అంటే అసలు ఆయనకి శుభలేఖ వెయ్యడం అనేటటువంటి పెళ్లి పని గురించి తెలియనే తెలియదు. చందనం ఇవ్వాలి, నేను చందనం సిద్ధంగా ఉంచుకోవాలి, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ నా వైపు కొంతమంది పెద్ద మనుషుల్ని దానికే ఉంచుకోవాలి నేను, వాళ్ళు నా పెద్దలుగా ప్రాతినిధ్యం వహిస్తారు, వహించి వచ్చిన పురుషులందరికీ వాళ్ళు వెళ్ళి చందనం రాయాలి అని తెలియదు ఆయనకి. మరి ఎందుకు వేశాడు శుభలేఖలో? అంటే ఆయనకి శుభలేఖ రాయడం వచ్చేమిటి? ఇంతకుముందు శుభలేఖ పట్టుకుని అందులో ఉంది, ఈయన రాశాడు అంతే తప్ప ఈయనకి ఎందుకు అసలు చందనం ఇస్తారో, ఎందుకు తాంబూలం ఇస్తారో, ఎందుకు పువ్వు ఇస్తారో ఈయనకి తెలిస్తే కదా, ఈయనకేం తెలియదు.